యువత, మహిళలు, ఆత్మీయుల ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్న చిన్నకాకాని ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామానికి నేను రెండోసారి రావడము, గ్రామ దేవతల్ని సందర్శించడము, మీ అందరితో కలవడము చాలా సంతోషాన్ని ఇస్తోంది. ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన యువత, నేను గత 3 రోజుల నుండి పార్టీకి సంబంధించిన ఎన్నికల కసరత్తుల భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసినప్పుడు ఈరోజు గ్రామానికి సంబంధించిన యువత వచ్చి నన్ను కలిసి గ్రామస్తులతో ఆత్మీయ సమావేశము ఏర్పాటు చేస్తాం, మీరు తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానించినందుకు, వాళ్ళ మాటను గౌరవించి నేను ఈరోజు ఇక్కడ వచ్చినందుకు, మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం, అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో ప్రజల ముందుకు వస్తున్నారు. రకరకాల హామీలు ఇస్తున్నారు, రకరకాల పొత్తులతో వస్తున్నారు, భవిష్యత్తుకు హామీలు అంటున్నారు, రాష్ట్రంలో రైతులను ఉద్ధరిస్తామంటున్నారు, యువతను ఉద్ధరిస్తామంటున్నారు. ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉంటూ 20 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న పార్టీలు ఈరోజు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటున్నారు. రాష్ట్ర ప్రజలు దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా లూటీ చేసి రాష్ట్రంలో రౌడీయిజాన్ని, అరాచకాన్ని పెంచి పోషించిన పార్టీలు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల ముందుకు వస్తున్నారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం పార్టీ కావచ్చు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఈ 2 పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎదుటి పార్టీ చేసిన అరాచకాల గురించి, దోపిడీ గురించి, ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, రైతులకు, యువతకు, మహిళలకు చేసిన అన్యాయం గురించి ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుండి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాలుగా ఆరోపణలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల గురించి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీ కార్యకర్త వరకు చేసిన దోపిడీ గురించి, దౌర్జన్యాల గురించి, అరాచకం గురించి ప్రతి ఒక్కరూ ఈరోజు మాట్లాడుతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశారు, ఏ విధంగా అన్యాయం చేశారు, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేశారు. ఈ రాష్ట్రం విడిపోక ముందు కావచ్చు, విడిపోయిన తర్వాత కావచ్చు, రాజధాని నిర్మించడంలో కానీ, ప్రత్యేక హోదా తీసుకురావడంలో కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు నిర్మించడంలో కానీ, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి చేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా విఫలమయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ఆరోపణల్లో మనం ఎవరిని నమ్మాలి, మనం ఎవరి మాట వినాలి, ఎవరికి మద్దతు ఇవ్వాలి అంటే ఈ 2 పార్టీలు నాయకులు చేస్తున్న ఆరోపణలు 100% వాస్తవం అనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ గురించి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గురించి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే దోపిడీ గురించి చెప్తున్నారో,
ఇది 100% నిజము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశారనేది కూడా 100% నిజమనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందు నుండి కావచ్చు, విడిపోయిన తర్వాత కావచ్చు, ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం చేశారు. ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు, రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేశారు, యువతకు అన్యాయం చేశారు, మహిళలకు అన్యాయం చేశారు, నిరుద్యోగులకు అన్యాయం చేశారు, విద్యార్థులకు అన్యాయం చేశారు. ఈ పరిశ్రమను అన్ని రకాలుగా నిర్వీర్యం చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తే, ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గుజరాత్ లో ఉన్న అమూల్ సంస్థ కోసము, అమూల్ డైరీల కోసము ఈ రాష్ట్రంలో ఉన్న పాడి రైతులను పూర్తిగా అమ్మేసే కార్యక్రమము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు తప్ప రాష్ట్రంలో ఉన్న పాడి రైతుల అభివృద్ధి కోసం, మంచి కోసం ఏ ఒక్కరూ కృషి చేయలేదనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. బీసీ యువజన పార్టీకి ఒక్క అవకాశం వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధితో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామనే విషయాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర రైతాంగానికి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కూడా ఒక పాడి ఆవుని ఉచితంగా అందించే కార్యక్రమం బీసీ యువజన పార్టీ చేపట్టబోతుందనే విషయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దాంతోపాటు రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా ఒక పాల డైరీని ఏర్పాటు చేసి పాడి పరిశ్రమను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు, తద్వారా చిన్న రైతులు, సన్నకారు రైతులు, పాడి రైతులు అందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని అందించే కార్యక్రమాలు బీసీ యువజన పార్టీ చేపట్టబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర రైతాంగానికి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం పండించే అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకు అన్ని రకాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం కూడా భారత చైతన్య యువజన పార్టీ చేపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి, యువతకు మనవి చేస్తున్నాను. మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రైతాంగము భారతదేశం మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ధాన్యాగారం అని పిలిచే రోజులున్నాయి. భారతదేశానికి ఈ రోజు రాష్ట్ర రైతు, ఆంధ్రప్రదేశ్ రైతు వెన్నెముక అని చెప్పుకునే పరిస్థితి నుండి రాష్ట్రంలో వ్యవసాయం చేసే పరిస్థితి లేక, రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు తీర్చలేక ప్రతి సంవత్సరము వ్యవసాయం చేసే రైతాంగం తగ్గిపోతున్నారు. ప్రతి సంవత్సరము ఆహార ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ప్రతి సంవత్సరము ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడ వలస కూలీలుగా, అపార్ట్మెంట్ల దగ్గర అటెండర్లుగా జీవనం సాగించే దుస్థితి ఈ రాష్ట్ర రైతాంగానికి పట్టిందనే విషయాన్ని ఈ రోజు మనం గుర్తించాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి మంచి పండుగ రోజులు రావాలంటే, రైతాంగానికి మంచి జరగాలంటే ఖచ్చితంగా ఈ దోపిడీ పార్టీలు పోవాలి. ఈ దౌర్జన్యాలు రైతుల పేరు చెప్పి, వ్యవసాయం పేరు చెప్పి, ప్రాజెక్టుల పేరు చెప్పి వీళ్ళ జోపు సంస్థలకి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే ప్రభుత్వాలకి అంతం పలికి బీసీ యువజన పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని ఈ రాష్ట్ర రైతాంగం గుర్తించాలి. ఇక ముఖ్యంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకుల గురించి చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకున్నంత నైపుణ్యము భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదనే విషయాన్ని ఈరోజు మన రాష్ట్ర యువత గుర్తించాలి. ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా, ఏ పెద్ద కంపెనీకి వెళ్ళినా అక్కడ మన తెలుగు యువకుడు, యువత అక్కడ ఆ కంపెనీ కోసం పనిచేస్తున్నారు, ఆ కంపెనీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఆ దేశాల, ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిలో ప్రధాన పాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన యువతీ యువకులు తీసుకుంటుంటే
ఇలాంటి యువతి యువకుల కోసము ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా వేల ఎకరాల పరిశ్రమల పేరు చెప్పి వాళ్ళ జోబి సంస్థలకు అందిస్తున్నారు. కానీ ఏ ఒక్క ప్రభుత్వము పారిశ్రామిక అభివృద్ధి చేయాలని కానీ పరిశ్రమలను తీసుకురావాలని కానీ యువతి యువకులకు మంచి చేయాలని కానీ ఆలోచనలు లేకపోవడం వల్లే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న యువత పూర్తిగా పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి కుటుంబాలని తన పుట్టిన ఊరిని గ్రామాన్ని జిల్లాలని ప్రాంతాన్ని రాష్ట్రాన్ని వదిలి పక్క దేశాలకు కూడా వలసలలో దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా బీసీ యువజన పార్టీకి అవకాశం ఇచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా పారిశ్రామిక అభివృద్ధి చేయడంతో పాటు చైనా తరహా పారిశ్రామిక విధానాన్ని తీసుకొని వచ్చి ప్రతి కుటుంబంలో కూడా ఒక చిన్న తరహా పరిశ్రమను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని బీసీ యువజన పార్టీ కల్పిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువతి యువకుడికి కూడా ఇదే పుట్టిన ఊరిలో పుట్టిన ప్రాంతంలో పుట్టిన జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వాలు పార్టీలు పథకాల గురించి చెప్తున్నారు, చట్టాల గురించి చెప్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న పథకాల వల్ల కావచ్చు, చట్టాల వల్ల కావచ్చు, ఏ మహిళ అభివృద్ధి చెందలేదు, ఏ మహిళకి భద్రతగా ఈ రోజు రోడ్డు మీద నడిచే పరిస్థితి లేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మహిళా సాధికారత కోసం బీసీ యువజన పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది. మహిళలకు ఉద్యోగ ఉపాధిలో పూర్తిగా 50% రిజర్వేషన్ కల్పించే బాధ్యత బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 100కి